హలో! వెల్కమ్ టు ఇన్ఫో 360. నేను ఇప్పుడు మీకు యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ గురించి నేను మాట్లాడబోతున్నానండి. యాక్చువల్‌గా యూనియన్ బ్యాంక్ 2026 రిక్రూట్మెంట్ అప్రెంటిస్ కింద నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. 1 ఇయర్ అప్రెంటిస్‌కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో మనకు పోస్ట్స్ వచ్చేసి టోటల్ పోస్ట్ 1865 అప్రెంటిస్ పొజిషన్స్ గురించి ఇండియా మొత్తం నుండి రిక్రూట్ జరుగుతుందండి. దీనిది మనకి మే 19th లాస్ట్ డే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మే 19th లోపల అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి అయితే కేటగిరీ వైజ్ మీరు చూడొచ్చు. అంటే ఏ స్టేట్లో ఏ క్యాస్ట్ని ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మీరు అప్లై చేయండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయితే ఎక్కువ పోస్టులే ఉన్నాయి కాబట్టి మీరు చూసుకొని దాన్ని బట్టి అప్లై చేయండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది రిక్రూట్మెంట్ జాబ్కి కాదు, ఓన్లీ ట్రైనింగ్ కోసం అప్రెంటిస్కి స్టైఫండ్ వస్తుంది. మీకు ఏజ్ వచ్చేసి 20 to 28 ఉండాలి. అంటే April 1, 2026 లోపు 20 to 28 ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. SC ST వాళ్ళకి 5 years రిలాక్సేషన్ ఉంటుంది. BCE వాళ్ళకి నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 years ఉంటుంది. అలానే మిగతా వాళ్ళందరికీ విడోస్కి డైవర్స్డ్ వాళ్ళకి ఇంకెక్కువ ఉంటుంది. సో అది చూసుకొని మీరు చేసుకోండి. 20 to 28 years అయితే బేసిక్ ఏజ్ లిమిట్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కిందకి ఎవరెవరైతే వస్తారో వాళ్ళ ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అండి. సింపుల్ బేసిక్ గ్రాడ్యుయేషన్, అది కూడా 4 years కన్నా ముందు ఉండకూడదు. లైక్ అంటే 2022 లోపల ఉండకూడదండి మన గ్రాడ్యుయేషన్ షీట్. వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అండి. మన గ్రాడ్యుయేషన్ ఆఫ్టర్ 1st April 2022 వాళ్ళే మాత్రమే అప్లై చేసుకోగలరు. అది కూడా 1st April 2026 లోపల గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ చేతిలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు చూసుకోండి. 2022 ఏప్రిల్ 1 బయట వాళ్ళే మీరు గ్రాడ్యుయేషన్ వాళ్ళే మీరు అప్లై చేసుకోండి. అండ్ ఇంకొకటి సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి ఎగ్జామ్ ఉంటుందండి మనకి. జనరల్, ఫైనాన్షియల్, QA, రీజనింగ్ యాప్టిట్యూడ్, కంప్యూటర్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్, టోటల్ 100 మార్క్స్, 60 minutes ఆఫ్ టైం ఉంటుంది. దాన్ని బట్టి మీరు దానికి ప్రిపేర్ అవ్వాలి ఎగ్జామ్కి. దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ తీసేసి ఎవరికైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు పోస్టింగ్స్ ఈ విధంగా ఉంటాయి. అండ్ మీ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి మన నేటివ్ లాంగ్వేజెస్ మనకి ఇష్టం ఉన్నాయి, తెలుగు, హిందీ ఆర్ ఇంగ్లీష్ ఉంటుంది. వేరే స్టేట్స్ అయితే వాళ్ళకి సంబంధించినవి ఉంటాయి. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ ఎంత ఉంటుంది అంటే 1 year ఉంటుందండి ట్రైనింగ్. కాంట్రాక్ట్ వచ్చేసి 1 year. నెక్స్ట్ ఇంకొకటి మనకి దానికి సంబంధించి స్టైఫండ్ అయితే ఈ విధంగా ఉంటుంది. రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్కి 15,000 ఉంటుంది. అర్బన్ ఏరియాస్ వాళ్ళకి 18,000 ఉంటుందండి స్టైఫండ్ మీకు మంత్లీ. దాన్ని బట్టి మీరు చూసుకోవచ్చు. 20 to 28 years ఏజ్, 1 year అప్రెంటిస్ ట్రైనింగ్ ఉంటుంది. లాస్ట్ డేట్ May 19th, 2026. 2022 ఏప్రిల్ లోపు గ్రాడ్యుయేట్స్ దీన్ని అప్లై చేసుకోగలరు. మళ్ళీ చెప్తున్నా నేను. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ వచ్చేసి April 29th నుండి స్టార్ట్ అయ్యాయి. మీరు ట్రైనింగ్ కండిషన్ మీకు అప్రెంటిస్కి చాలా స్ట్రిక్ట్ ఉంటుందండి. ఓన్లీ 1 casual లీవే ఉంటుంది పర్ మంత్ అండ్ 4 casual లీవ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు చూసుకోవాలి. అండ్ ఇది కాంట్రాక్ట్ బేసిస్ మీద కాబట్టి బ్యాంక్లో యూనియన్ బ్యాంక్ తరఫున మీకు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. ఈ పీరియడ్ ఆఫ్ టైంలో శాలరీ మనకి స్టైఫండ్ ఇట్లా కూడా ఇవ్వబడుతుంది. అది మీకు చూడండి. మెట్రో బ్రాంచెస్లో అయితే 20,000 per month మీకు వస్తాయి స్టైఫండ్ అనేది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్ ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంటుంది, అండ్ లాస్ట్లీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందండి. అప్లై చేసుకోవడానికి మీరు ఈ లింక్స్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఒరిజినల్ లింక్ మీద క్లిక్ చేస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. ఏమేమి ప్రొవైడ్ చేయాలో ఇక్కడ మనకి డాక్యుమెంట్ ఏ టైప్ JPEGలోన ఎంత MB ప్రొవైడ్ చేయాలో కూడా ఇక్కడ డీటెయిల్స్ పెట్టండి చూడండి. ఈ విధంగా మనం అప్లై చేసుకోవాలి. ఒరిజినల్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా
ఇది క్లిక్ అయిపోతుందండి, దాన్ని చూసుకోండి మీరు. అండ్ అమౌంట్ వచ్చి ఫీ వచ్చేసి జనరల్ ఓబీసీ వాళ్ళకి 600, ఇంటిమేషన్ ఫీ 200, టోటల్ 800. జనరల్ అండ్ ఓబీసీ మేల్కి 800, ఫీమేల్కి 800, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 500, మిగతా వాళ్ళకి 200, టోటల్ కలిపి 400. వీళ్ళకి ఇంటిమేషన్ కాస్ట్ ఏమి ఉండదు, దాన్ని చూసుకోండి. ఓబీసీ బీసీ వాళ్ళకైతే 800, మిగతా వాళ్ళందరికీ 600, అరౌండ్ 500 అలా ఉంది. చూసుకొని మీరు అప్లై చేసుకోండి. మనం ఆల్మోస్ట్ అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఆల్. చూసుకొని మీరు అప్లై చేసుకొని లాస్ట్ డేట్ అయితే 29th ఉంది. మనకి సెంటర్స్ కూడా మనకు కావాల్సిన ఏరియాస్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏపీలో తెలంగాణలో మీరు చూసినట్టయితే ఈ సెంటర్స్ ఉన్నాయండి. వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరైనా 1 year ట్రైనింగ్, నాన్ పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ అండి ఇది. కాకపోతే ట్రైనింగ్ అయ్యాక మన సర్వీస్ నచ్చితే మేబీ వేరే జాబ్స్ ట్రై చేసుకోవడానికి మనకి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్తో బ్యాంకింగ్ ఫీల్డ్లో ఉండగలిగితే మనకి సర్టిఫికేట్ అనేది పనికొస్తుంది. విత్ పే స్టైఫండ్ ఉంది కాబట్టి మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. మీరు చూసుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇవి వచ్చేసి సెంటర్స్ నేను ఇందాక మీకు చెప్పినట్టు. ఇది ఇంకొకటి సర్టిఫికేట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ సర్టిఫికేట్స్ సపరేట్, క్యాస్ట్ వాళ్ళు సపరేట్ ఫామ్స్ ఫిలప్ చేసి అటాచ్ చేయాలి. ఇక కింద ఉన్నాయి చూడండి పేజెస్, ఈ పేజెస్ మనం ఫిలప్ చేసి అప్లై చేసిన దానికి అటాచ్ చేయాలి. ఇదేమో బీసీ వాళ్ళకి, ఇదేమో డిజబిలిటీ సర్టిఫికేట్. డిజబిలిటీ వాళ్ళకి 2 pages ఉన్నాయి ఐ థింక్ సో. 2 papers వాళ్ళ ఫామ్ ఏ ఫామ్ బి 2 ఫిలప్ చేసి అటాచ్ చేయాలి. త్రీ పేజెస్ ఉన్నాయి డిజబిలిటీ వాళ్ళకి, వాళ్ళు 3 pages అప్లై చేసుకొని చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు, బీసీ వాళ్ళు, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు ఫామ్స్ ఉన్నాయి ఎవరికి వాళ్ళకి సపరేట్గా. వాళ్ళ ఫామ్స్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు అప్లై చేసుకోవాలండి. ఈ నోటిఫికేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.